రాష్ట్రానికి వచ్చే 3 గంటల్లో భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. పలు జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ అలర్ట్స్ ఇచ్చింది. జనగాం, కరీంనగర్, మెదక్, ములుగు, సిద్దిపేట, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వచ్చే 2-3 గంటల్లో మోస్తరు వర్షం పడే ఛాన్స్ ఉందని చెప్పింది వాతావరణ శాఖ. ఈ జిల్లాల్లో గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల మధ్య వర్షాలు వచ్చే అవకాశం ఉందన్నారు అధికారులు. ఆదిలాబాద్, హైదరాబాద్, జయశంకర్ భూపాల్పల్లి, కామారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో తదుపరి 2-3 గంటల్లో తేలికపాటి వర్షం పడే ఛాన్స్ ఉందని చెప్పారు. రాష్ట్రానికి వచ్చే 3 గంటల్లో భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. పలు జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ అలర్ట్స్ ఇచ్చింది. జనగాం, కరీంనగర్, మెదక్, ములుగు, సిద్దిపేట, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వచ్చే 2-3 గంటల్లో మోస్తరు వర్షం పడే ఛాన్స్ ఉందని చెప్పింది వాతావరణ శాఖ. ఈ జిల్లాలో గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల మధ్య వర్షాలు పడే అవకాశం ఉందన్నారు అధికారులు. ఆదిలాబాద్, హైదరాబాద్, జయశంకర్ భూపాల్పల్లి, కామారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో తదుపరి 2-3 గంటల్లో తేలికపాటి వర్షం పడే ఛాన్స్ ఉందని చెప్పారు. మరిన్ని వివరాలు కల్పన అందిస్తారు. కల్పన, ఏ జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఉంది? శ్రవంతి, ముఖ్యంగా చూసుకున్నట్టయితే బంగాళాఖాతంలో ఒక 4 సినాప్టిక్ కండిషన్స్ ఉన్నాయి. 2 ఉపరితల ఆవర్తనంతో పాటు ఒక ఋతుపవన ద్రోణి, మరో ద్రోణి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. అదే విధంగా చూస్తూ ఉన్నాము, నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా పలు జిల్లాలతో పాటు ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు వర్షం నమోదవుతా ఉంది. నిన్న ఉదయం అంతా కూడా కాస్త ఎండ తీవ్రత కనిపించింది. సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి నిన్న హైదరాబాద్లో మనకు ముసురు అనేది కనిపించింది. అదే విధంగా ఎడతెరిపి లేకుండా రాత్రి నుంచి అయితే ముసురు కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇటు జిల్లాలకు సంబంధించి కూడా భారీ వర్షాలు నమోదవుతా ఉన్నాయి. ఇప్పటికే చాలా జిల్లాల్లో మనకు అత్యంత భారీ వర్షం కూడా రికార్డ్ అయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు నిన్నటి వరకు మనం చూసుకుంటే ములుగు ప్రాంతంలోని వెంకటాపురంలో 25 సెంటీమీటర్ల వర్షపాతం అని చెప్పుకోవచ్చు. మనకు వర్షాకాలం వచ్చిన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం ఇంత అత్యంత రెయిన్ ఫాల్ అనేది నమోదైంది, రికార్డు స్థాయి అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ములుగు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో మంగపేట కావచ్చు, దాంతోపాటు ఇదే తర్వాత వెంకటాపురం కావచ్చు, ఇలా చాలా ప్రాంతాల్లో కూడా మనకు రికార్డు స్థాయి మనకు వర్షపాతం అయితే నమోదైంది. అదేవిధంగా ఉదయం నుంచే దాదాపు 2 గంటల వ్యవధిలోనే ములుగు మళ్ళీ అదే ప్రాంతంలో నిన్న ఏదైతే 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందో అదే ప్రాంతంలో 2 గంటల్లో తిరిగి మళ్ళీ 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. అంటే దాదాపు మనకు 26 గంటల్లోనే 36 సెంటీమీటర్ల వర్షపాతం, ఒక రికార్డు స్థాయి వర్షపాతం మనకు ములుగు ప్రాంతంలోని వెంకటాపురంలో నమోదైంది. అదేవిధంగా గత 2 గంటల క్రితం మనం చూసుకున్నట్టయితే ములుగు ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో 6.8 సెంటీమీటర్లు కూడా ఇతర ప్రాంతాల్లో నమోదైన సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక భద్రాద్రి కొత్తగూడెంలో కూడా 5.9 సెంటీమీటర్ల వర్షపాతం గత 2 గంటల్లో నమోదైంది. ఇటు మంగపేటలో కూడా 5.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కరీంనగర్లో 4.4, సిద్దిపేటలో 4.2, మంచిర్యాలలో 2.2, ఇటు కొమరంభీం, రాజన్న సిరిసిల్లలో 1 సెంటీమీటర్ వర్షపాతం అయితే గత 2 గంటల ప్రాంతంలోనే మనకు నమోదైన సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు నిన్న నైట్ నుంచి కంటిన్యూ అవుతున్న ముసురు అయితే అదేవిధంగా దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం అయితే మనం నమోదవుతా ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖకు సంబంధించి కూడా అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఎప్పుడైతే వర్షాలు కురిసే అవకాశం ఉందో భారీ వర్షాలు, దాంతోపాటు ఈదురుగాలు, ఉరుముల మెరుపుల తీవ్రత అధికంగా ఉన్న సమయంలో ఎప్పుడు కూడా 3 గంటలకు ఒకసారి కూడా ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుతం మనకు ఒక ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. రాబోయే 3 గంటల పాటు ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఏ ప్రాంతాలకు సంబంధించి అలర్ట్స్ జారీ చేశారని సంబంధించి కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా మనం ఒకసారి చూసుకున్నట్టయితే దాదాపు జనగాం, కరీంనగర్, మెదక్, ములుగు, సిద్దిపేట, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి ఈ జిల్లాలకు సంబంధించి రాబోయే 2-3 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ జోరు వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. సేమ్ ఇవే జిల్లాలో దాదాపు మనకు ఈదురుగాళ్ల తీవ్రత గంటకు 40 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో కూడా అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఉరుములు మెరుపుల తీవ్రత ఉండడంతో పాటు అక్కడక్కడ పిడుగుపాటు కూడా సంభవించే అవకాశం ఉండడంతో ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా అక్కడ ఉన్న జిల్లాకు సంబంధించి అధికారులకు కావచ్చు, కలెక్టర్లకు కావచ్చు ఇప్పటికే ఇటు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక పలు జిల్లాలకు సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే
చూసుకున్నట్టయితే ఎల్లో అలర్ట్ కి సంబంధించి ఆదిలాబాద్, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్, మల్కాజిగిరి, నల్గొండ, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సూర్యాపేట ఈ జిల్లాలకు సంబంధించి తేలికపాటి వర్షం, అక్కడక్కడ కాస్త జల్లుల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు సంబంధించి రాబోయే 3 గంటల పాటు కూడా మనకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఇక ఈ జిల్లాలకు సంబంధించి ఈదురుగాల తీవ్రత గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉండే అవకాశం ఉండడంతో ఇప్పటికీ ఇటు రైతులకు కావచ్చు, అక్కడున్న అధికారులకు కూడా సూచనలు ఇవ్వడం జరిగిందనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికీ ఇటు రాష్ట్ర యంత్రాంగం అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, హైదరాబాద్లో కురుస్తున్న వర్షాలకు, అదేవిధంగా జిల్లాలో కురుస్తున్న వర్షాలకు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఆయా జిల్లాలకు సంబంధించి కూడా కలెక్టర్లతో కావచ్చు ఇప్పటికే మాట్లాడడం జరిగింది. ఇక హైదరాబాద్కి సంబంధించి కూడా దాదాపు చిన్న వర్షం పడితే చాలు దాదాపు పెద్ద ఎత్తున వాటర్ లాగింగ్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. దాంతోపాటు ట్రాఫిక్ సమస్య అనేది పెద్ద ఎత్తున మనకు కనిపిస్తూ ఉంటుంది. అట్లాంటిది కూడా గత వారం కింద మనం చూసాము. దాదాపు భారీ వర్షం, మనకు కుండపోత వర్షం హైదరాబాద్లో నమోదైంది. ఆ సమయంలో దాదాపు చాలా ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ అయింది. దాంతోపాటు కొన్ని కాలనీలు నీట మునిగాయి. ఇటు నాలా పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మూసి పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా చాలా వరకు ప్రజల్ని అలర్ట్ చేశారు. అదేవిధంగా ప్రస్తుతం కూడా ఎడతెరిపి లేకుండా నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే ఇటు రాష్ట్ర సీఎం, ముఖ్యమంత్రి, దాంతోపాటు ఇటు సంబంధించి జిహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రాకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇటు హైదరాబాద్కి సంబంధించి హైదరాబాద్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్తో పాటు ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. వారందరితో మాట్లాడారు. ఎక్కడికక్కడ అంటే దాదాపు హైదరాబాద్కి సంబంధించి 141 వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఉన్నాయి. ఆ వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కావచ్చు ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా, దాంతోపాటు మాన్సూన్ బృందాలు, జిహెచ్ఎంసీ బృందాలకు సంబంధించి కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఏవైతే వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ ప్రత్యేక సిబ్బందిని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రజలైతే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణానికి సంబంధించి సూచనలు ఏవైతే జారీ చేశారో అవన్నీ కూడా ఫాలో అవ్వాలని చెప్తా ఉన్నారు. ఇక ఈ రోజంతా హైదరాబాద్కి సంబంధించి కూడా ముసురు అయితే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు అప్పుడప్పుడు మోస్తారు వర్షం, ఒక జోరు వర్షం కూడా హైదరాబాద్లో కురిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లోనైతే మనకు ముసురు అయితే కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఉదయం నుంచి చూసుకున్నట్టయితే దాదాపు ఉప్పల్ కావచ్చు, కాప్రా, సరూర్ నగర్, హయత్ నగర్, దాంతోపాటు ఇటు కూకట్పల్లి కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు ఈ ప్రాంతాల్లో దాదాపు మనకు గత ఉదయం నుంచి కురుస్తున్న ముసురుకి 1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. మిగతా చాలా ప్రాంతాలు ఇటు సికింద్రాబాద్ కావచ్చు, సరూర్ నగర్ కావచ్చు, అదేవిధంగా ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అమీర్పేట, ఖైరతాబాద్, దాంతోపాటు కూకట్పల్లి, ఇటు కోటి, హ్యాబిట్స్ చాలా ప్రాంతాల్లో దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా అంటే సిటీ శివారు ప్రాంతాలతో పాటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు ఇదే ముసురు కంటిన్యూ అవుతుండడంతో చాలా ప్రాంతాల్లో దాదాపు మనకు 1 సెంటీమీటర్ వర్షపాతం అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా ఈ రోజంతా కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికీ ఇటు ట్రాఫిక్కి సంబంధించి కూడా దాదాపు హైదరాబాద్కి సంబంధించి ఐఎండి కావచ్చు, ఇటు వాతావరణ శాఖ కావచ్చు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇటు ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి అన్ని హెచ్చరికలు జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదే వర్షం అయితే మనకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సాయంత్రం సమయంలో వర్షపాతం పెరిగే అవకాశం కూడా ఉండడంతో కూడా అలర్ట్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే వర్షపాతం నేపథ్యంలో ప్రతి 3 గంటలకు ఒకసారి అయితే మనకు ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. వచ్చే 3 గంటల పాటు కూడా ఇటు జిల్లాలతో పాటు ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా మనకైతే వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. శ్రవంతి.